అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనము టెట్కి సంబంధించి తెలుగు మెథడాలజీలో టాప్ 100 మోడల్ బిట్స్ తెలుసుకుందామండి. ఇవి సాధ్యమైనంత వరకు లాస్ట్ టెట్లో వచ్చిన ఎగ్జాంపుల్స్, లాస్ట్ టెట్లో వచ్చిన బిట్స్ని ఆధారంగా తీసుకొని నేను తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్కూల్ లైఫ్లో ఉన్నటువంటి ఉదాహరణలు తీసుకొని తయారు చేయడం జరిగింది. అంటే రెగ్యులర్గా క్లాస్ రూమ్లో సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయో దాని ఆధారంగా ఈ బిట్స్ తయారు చేశాను. ప్రతి ఆప్షన్కి కూడా నేను వివరణిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో చిన్న చిన్న ట్రిక్స్ చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. ఓకే, ఒక ప్రశ్న చూడండి. 7వ తరగతి ఉపాధ్యాయుడు రమేష్ సంధి నియమాలను నేర్పేటప్పుడు మొదట రాముడతడు, వారందరూ వంటి ఉదాహరణలను బోర్డుపై రాసి విద్యార్థుల చేతనే ఉత్వసంధి సూత్రాన్ని రాబట్టాడు. రమేష్ అనుసరించిన పద్ధతి ఏది? గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఉదాహరణల నుండి సూత్రాన్ని రాబడితే అది ఏ పద్ధతి అంటాం మనం? నిగమనాత్మక పద్ధతి, అనుగమనాత్మక పద్ధతి, లేదా దీన్ని ఆగమనాత్మక పద్ధతి అని కూడా అంటారు. ఆగమనాత్మక పద్ధతి. మూడోది ప్రశంసా పద్ధతి. నాలుగోది భాషా సంసర్గ పద్ధతి. చూడండి, ఇక్కడ ఏం చేశాడు ఫస్ట్ టీచరు? రాముడతడు, వారందరు అనే ఉదాహరణలు బోర్డుపై రాశాడు. రాసి రాముడు ప్లస్ అతడు విడదీశాడు. ఇక్కడ ఊ అనే ఉంది, పూర్వపదంలో ఊ అనే స్వరం ఉంది, పరపదంలో ఆ అనే స్వరం ఉంది. ఇప్పుడు ఇవి రెండు కలిసినప్పుడు పరపదంలోని స్వరం వచ్చింది, ఇక్కడ ఊ అనేది ఎగిరిపోయింది, మాయమైంది. ఇది ఉత్వ సంధికి ఉత్తునకు సంధి వచ్చింది, ఉత్తునకు సంధి పరమైంది అనే సూత్రాన్ని రాబట్టాడు. ఉదాహరణల నుండి సూత్రాన్ని రాబడితే దాన్ని ఏమంటామంటే మనము ఆగమన పద్ధతి అంటాం. ఆగమన పద్ధతి. నిగమన పద్ధతి అంటే సూత్రాల నుండి సూత్రాలు ఫస్ట్ సూత్రం చెప్పి తర్వాత ఉదాహరణ చెప్తే దాన్ని ఏమంటాం? నిగమన పద్ధతి అంటాం. ఇది ఫస్ట్ ఉదాహరణలు చెప్పి తర్వాత దాని నుండి సూత్రాన్ని రాబడితే ఆగమన పద్ధతి అంటాం. ప్రశంసా పద్ధతి అంటే ఏదైనా ఒక సందర్భాన్ని, ఏదైనా ఒక కవితని కానీ లేదా ఒక పద్యాన్ని కానీ ప్రశంసిస్తూ, అంటే అక్కడ దాన్ని వివరిస్తూ ఆ కవి గురించి ఆ సందర్భాన్ని ప్రశంసిస్తే దాన్ని ప్రశంసా పద్ధతి అంటాం. భాషా సంసర్గ పద్ధతి అంటే ఏంటంటే ఇది ఇంపార్టెంట్. ఇది మనకు 2026లో వచ్చింది సంసర్గ పద్ధతి. ఇది ఏం బిట్ ఏంటంటే వ్యాకరణం ప్రత్యేకంగా బోధించకుండా పాఠం చెప్తున్నప్పుడే వ్యాకరణం చెప్పాలి. పాఠం చెప్తున్నప్పుడే పాఠంలోనే వ్యాకరణాన్ని కలిపి బోధిస్తే దీన్ని ఏమంటామంటే సంసర్గ పద్ధతి అంటారు. ఇది మనకు లాస్ట్ ఇయర్ 2026లో ఒక సెషన్లో వచ్చింది. ఓకేనా? 9వ తరగతి విద్యార్థిని శారద రేడియోలో వస్తున్న ఒక వార్తా కార్యక్రమాన్ని శ్రద్ధగా విన్నది. ఆ తర్వాత ఫస్ట్ ఏం చేసింది చూడండి. ప్రశ్నను ఎప్పుడు కూడా మనం క్లియర్గా చదువుకోవాలి. 1కి 2 సార్లు చదివితేనే మనకు మెథడాలజీలో ఆన్సర్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఏం చేసింది? ఆమె రేడియోలో వస్తున్న ఒక కార్యక్రమాన్ని శ్రద్ధగా విన్నది. ఆ తర్వాత అందులోని ముఖ్యమైన అంశాలను ఒక క్రమ పద్ధతిలో డైరీలో రాసుకుంది. ఇక్కడ శారద ప్రదర్శించిన భాషా నైపుణ్యాల క్రమం ఏది? భాషా నైపుణ్యాలు ఏంటివి? LSRW: శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఫస్ట్ ఏం చేసింది? విన్నది. విన్నది అంటే ఏంది? ఇక్కడ శ్రవణం, ఇండ్ల శ్రవణం ఉంది, ఇండ్ల శ్రవణం ఉంది. ఈ రెండు మనం టిక్ చేసుకోవాలి. తర్వాత ఏం చేసింది? రాసింది. రాసింది అంటే ఏంది? ఇక్కడ భాషణం ఉంది కాబట్టి ఇది కాదు, ఇక్కడ లేఖనం ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలండి మనము. ఓకేనా? పఠనం లేఖనం కాదు. పఠనం లేఖనం అంటే చదవాలి, రాయాలి. భాషణం లేఖనం అంటే మాట్లాడాలి, రాయాలి. ఇక్కడ విన్నది కదా, వింటే శ్రవణం. రాసింది కదా, రాస్తే లేఖనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మూడవది చూడండి. మూడవది, ఉపాధ్యాయురాలు లక్ష్మి 8వ తరగతిలో సముద్ర ప్రయాణం అనే పాఠాన్ని బోధించేటప్పుడు భారతదేశం నుండి బ్రిటన్ వరకు ప్రయాణించిన మార్గాన్ని గ్లోబు మరియు రూట్ మ్యాప్ ద్వారా చూపించింది. ఇవి ఏ రకమైన బోధనోపకరణాలు? బోధనోపకరణాలు మనకు ఎన్ని రకాలు ఉంటాయి? దృశ్య ఉంటుంది, శ్రవణ ఉంటుంది, దృశ్య శ్రవణ ఉంటుంది, త్రిమితీయ అంటే తెలుసే కదండి, పొడవు, వెడల్పు, ఎత్తు. ఇవి 3 డైమెన్షన్ అంటాం. ఇవి ఉంటాయి. ఇప్పుడు చూద్దాం ఏంటివి ఇవి. ఇక్కడ ఏముంది? గ్లోబును చూపించింది, రూట్ మ్యాప్ ద్వారా చూపించింది. అతను ఎక్కడెక్కడ వెళ్ళాడు, ముద్దురామకృష్ణయ్య ఎక్కడెక్కడ ప్రయాణం చేశాడని చెప్పేసి. ఇవి దృశ్య ఉపకరణాల, శ్రవణ ఉపకరణాల, దృశ్య శ్రవణ ఉపకరణాల, త్రిమితీయ ఉపకరణాలు మాత్రమేనా? ఇక్కడ చూడండి, దృశ్య ఉపకరణాలు. ఈ రెండు కూడా దృశ్య ఉపకరణాలు, అంటే చూడడానికి పనికొస్తాయి. ఇది కరెక్ట్ ఆన్సరు. శ్రవణ ఉపకరణాలు కాదు, దృశ్య శ్రవణ అంటే ఇందులో శ్రవణం ఏమీ లేదు, శ్రవణ ఉపకరణం లేదు. మ్యూజిక్ కానీ, సాంగ్ కానీ, లేదంటే గేయం వినడం కానీ అట్లాంటిది ఏం లేదు, కాబట్టి ఇది కాదు. త్రిమితీయ ఉపకరణంలో ఇక్కడ గ్లోబ్ ఉంది. గ్లోబ్ అనేది 3D.
పొడవు వెడల్పు ఎత్తు ఉంటుంది. ఈ రెండు ఉన్నాయి. మరి ఏది తీసుకోవాలి మనం అంటే ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఒకటి ఉంది కదా. రూట్ మ్యాప్ అనేది ఏంది? ఇది 2D అంటే ఇది దృశ్యని దృశ్య ఉపకరణాలలోనే రెండు భాగాలు అన్నమాట. ఇవి రెండు విధాలు 3D 2D. కాబట్టి ఇక్కడ ఏంది? దృశ్య ఉపకరణాలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కాదు, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఒక శిశువు సమాజంలో తిరుగుతున్నప్పుడు పెద్దలు మాట్లాడే మాటలను సమాజంలో తిరుగుతున్నప్పుడు ప్రశ్నను చదివేటప్పుడే సగం అర్థం చేసుకోవాలి మనము. పెద్దలు మాట్లాడే మాటలను ఉచ్చారణను గమనించి తాను అలాగే మాట్లాడడం నేర్చుకుంటాడు. ఈ ప్రక్రియ భాషా ఉత్పత్తికి సంబంధించిన ఏ వాదాన్ని సమర్థిస్తుంది? శిశువు ఏం చేస్తున్నాడు? సమాజంలో తిరుగుతున్నప్పుడు పెద్దలు మాట్లాడే మాటలు కానీ ఉచ్చారణ గమనించి తాను నేర్చుకుంటాడు. ఇది ఏంటిది? ధ్వని అనుకరణవాదం, సామాజిక సాంప్రదాయవాదం, పరిణామవాదం, ఈశ్వరదత్తవాదం. చూడండి, ఒక్కొక్కటి డెఫినేషన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ధ్వని అనుకరణవాదం అంటే ఏంటంటే కాకి కాక అనడం, కోకిల కూకు అనడం, ఇవి ఇట్లా నేర్చుకున్నాడు అనుకోండి. అంటే ఇది కాకి ద్వారా, కోకిల ద్వారా, ప్రకృతిలోని పక్షులు జంతువుల ద్వారా భాష ఉద్భవించింది అనే వాదం ధ్వని అనుకరణవాదం. సామాజిక సాంప్రదాయవాదం అంటే ఏంటంటే శిశువు పెద్దల మాటలను, పెద్దల ఉచ్చారణను, పెద్దలను చూసి భాష నేర్చుకుంటాడు అనేది సామాజిక సాంప్రదాయవాదం. పరిణామవాదం అంటే ఏంటంటే సంజ్ఞల నుండి క్రమంగా భాష వచ్చింది అనేది పరిణామవాదం. ఈశ్వరదత్తవాదం అంటే భాష అనేది దైవదత్తం అనేది, అంటే దేవుడిచ్చిన వరం అనేది ఈశ్వరదత్తవాదం. ఇప్పుడు చెప్పండి, ధ్వని అనుకరణవాదం అంటే ప్రకృతి నుండి నేర్చుకున్నాడా? సామాజిక సంప్రదాయవాదం అంటే సమాజం నుండి నేర్చుకున్నాడా? సంజ్ఞల నుండి భాష వచ్చిందా? దైవం ఇచ్చిందా? అంటే ఇక్కడ ఏముంది మనకు? సమాజంలో తిరుగుతున్నప్పుడు అన్నాడు కదా. ఆటోమేటిక్ ఆన్సర్ ఏమొస్తుంది? సామాజిక సాంప్రదాయవాదం వస్తుంది. ఈ రకంగా అంటే 4 ఆప్షన్లు కరెక్ట్ గానే అనిపిస్తాయి. ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. మెథడాలజీలో మనకు 6 ప్రశ్నలు వస్తాయి. 6 ప్రశ్నలకు టైం తీసుకోవాలండి. ఒక్కొక్క దానికి నిమిషం తీసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే కంటెంట్ దగ్గర మనకు టైం మిగులుతుంది, మెథడాలజీ దగ్గర టైం వాడుకోవాలి. ఒక్కొక్క ప్రశ్న కూడా మనకి ఇంపార్టెంటే. ఈ టెట్ అనేది మనకు జీవితానికి సంబంధించిన సమస్య కాబట్టి తప్పనిసరిగా 1కి 2 సార్లు ప్రశ్న చదువుకోవాలి. ఒక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థుల సృజనాత్మకతను మరియు విమర్శనాత్మక ఆలోచన సరళిని లోతుగా అంచనా వేయడానికి ఎప్పుడైనా కీవర్డ్స్ బాగా అండర్లైన్ చేసుకోవాలి, లేదంటే రౌండప్ చేసుకోవాలి. కీవర్డ్స్ ఉండే మనకు జవాబులు ఉంటాయి. అంచనా వేయడానికి ఒక పరీక్షను రూపొందించాలనుకున్నాడు. ఆయన తన ప్రశ్నాపత్రంలో ఏ రకమైన ప్రశ్నలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి? చూడండి, ప్రశ్నలు తయారు చేసేటప్పుడు ఆ ప్రశ్న యొక్క స్వభావాన్ని బట్టి మనం ప్రశ్నలు ఇవ్వాలి. ఇక్కడ ఏమనుకున్నాడు? సృజనాత్మకతను, విమర్శనాత్మక ఆలోచన ధోరణి లోతుగా పరిశీలించాలని అనుకున్నాడు. లోతుగా పరిశీలించాలి అంటే వ్యాసరూప ప్రశ్నల, లఘు సమాధాన ప్రశ్నల, లక్ష్యాత్మక ప్రశ్నల, జతపరిచే ప్రశ్నల ఏవైతాయి? చూడండి, వ్యాసరూప ప్రశ్నలు అంటే ఏంటివి? వ్యాసరూప ప్రశ్నలు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తాయి పిల్లవాడికి. అంటే పిల్లవాడు తనకున్న స్వేచ్ఛను ఉపయోగించుకొని ఏ రకమైన అంశాలైనా విశ్లేషిస్తూ రాయగలిగే నైపుణ్యాన్ని ఇచ్చేది వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. కాబట్టి ఇక్కడ లోతుగా అంచనా వేస్తున్నాడు, విమర్శనాత్మక ఆలోచన సరళి కావాలి అంటే అర్థమైంది. ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. లఘు సమాధాన ప్రశ్నలు ఏం చేస్తాయి? పరిమిత సమాచారం ఇస్తాయి. కొన్ని నియమాలని, నిర్దిష్ట నియమాలను ఇది పరీక్షిస్తాయి. లక్ష్యాత్మక ప్రశ్నలు ఏం చేస్తాయి? ఖచ్చితత్వాన్ని ఇస్తాయి. అంటే ఏబిసిడిలలో ఏదో ఒకటి ఖచ్చితత్వాన్ని ఇస్తాయి. వస్తునిష్టత అంటే ఆబ్జెక్టివిటీని ఇస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఒక్కొక్క బిట్ మీకు. ఇక్కడ ఒక ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తే 4 ప్రశ్నలు మళ్ళీ తయారు చేసుకుంటాం. ఇక్కడ జతపరిచే ప్రశ్నలు ఏమిస్తాయి? జతపరిచే ప్రశ్నలు ఏంటంటే 2 అంశాల మధ్య సంబంధాన్ని లేదా సంసర్గ సంబంధాన్ని, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. సంసర్గ సంబంధాన్ని లేదా సంసర్గ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఏమంటే జతపరిచే ప్రశ్నలు. లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే ఖచ్చితత్వాన్ని, వస్తునిష్టతని, ఆబ్జెక్టివిటీని పరీక్షిస్తాయి. లఘు సమాధాన ప్రశ్నలు తక్కువ సమాచారాన్ని, నిర్దిష్టమైన విషయాన్ని పరీక్షిస్తాయి. లోతుగా పరిశీలించేటువంటివి వ్యాసరూప ప్రశ్నలు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE లో భాగంగా ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి యొక్క రోజువారీ
కొన్ని కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలండి మనం. ప్రవర్తన, సహపాఠ్య కార్యక్రమాలలో భాగస్వామ్యం మరియు జట్టు పనులలో చూపే చొరవను నిరంతరం గమనిస్తూ రికార్డు చేస్తున్నాడు. ఇది ఏ రకమైన మూల్యాంకనం? చూడండి ఇక్కడ ఈ మూల్యాంకనాలు 4 కూడా ఇంపార్టెంటే. ఒకటి సంగ్రహణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే ఏంది చెప్పండి? ఇది ఏడాది చివరిలో కానీ, అంటే విద్యా సంవత్సరం చివరిలో కానీ లేదా మధ్యలో టర్మ్లో కానీ పెట్టేది సంగ్రహణాత్మక మూల్యాంకనం. రూపనాత్మక మూల్యాంకనం అంటే ఏంది? ఇది ఎస్సీ అంటాం, సమ్మేటివ్ అసెస్మెంట్. ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. నిర్మాణాత్మక లేదా రూపనాత్మక మూల్యాంకనం అంటాం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంది? ఇది నిరంతరము ప్రతిరోజు రోజువారీ ప్రగతిని కొలవడానికి ఉపయోగించే మూల్యాంకనం ఇది. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఓకేనా? ఇది కాదు. లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏంటంటే ఏదో ఒక లోపాన్ని, అంటే ప్రత్యేక లోపాలను, విద్యార్థికి సంబంధించి ప్రత్యేక లోపాలను, అంటే చదవడానికి రాకపోవడం, రాయడానికి రాకపోవడం, లేదా రాయడంలో కొన్ని పదాలు రాయలేకపోవడం, ఒత్తుల దగ్గర ఆగిపోవడం, లేదా చదవడంలో గుణింతాల దగ్గర ఆగిపోవడం, ఏదో ఒక ప్రత్యేక లోపాన్ని నిర్ధారించడానికి పెట్టే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. ప్రాగుక్తిక మూల్యాంకనం అంటే ఏంటంటే భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాడో తెలుసుకోవడం కోసం ఊహించి ప్రశ్నలు తయారు చేసి పెట్టేటటువంటి మూల్యాంకనం ప్రాగుక్తిక మూల్యాంకనం. ఓకేనా? సంగ్రహణాత్మక సంవత్సరానికి ఒకసారి లేదా టర్మ్కి ఒకసారి, రూపనాత్మక రోజువారీ, నిర్మాణాత్మక మూల్యాంకనం. లోప నిర్ధారణ అంటే ప్రత్యేక లోపాన్ని నివారించడానికి, ప్రాగుక్తిక అంటే ఏ రంగంలో తను అభిరుచి ఉందో తెలుసుకోవడానికి పెట్టే మూల్యాంకనం ఇది. ఓకేనా? నెక్స్ట్, ఒక తెలుగు ఉపాధ్యాయుడు జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడు ఏప్రిల్ వరకు ఏ పాఠాన్ని ఏ నెలలో బోధించాలో, ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయో ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. దీనిని ఏమంటారు? చూడండి ఇక్కడ జూన్ నుండి ఏప్రిల్ వరకు ఏ నెలలో ఏ పాఠం బోధించాలి, ఎన్ని పీరియడ్లు అవసరం అయితే ఒక సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. దీన్ని ఏమంటారు? పాఠ్య ప్రణాళికనా, పీరియడ్ ప్రణాళికనా, వార్షిక ప్రణాళికనా, యూనిట్ ప్రణాళికనా? ఇది సంవత్సరం మొత్తం ఉంటుంది కాబట్టి వార్షిక ప్రణాళిక జవాబు అవుతుంది. పాఠ్య ప్రణాళిక ఎందుకు కాదు? పాఠ్య ప్రణాళిక అంటే ఇది పీరియడ్, ఒక పీరియడ్లో ఏం బోధించాలి, ఎలా బోధించాలి అనేది పాఠ్య ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక అంటే పీరియడ్ కాదు, ఒక పాఠానికి సంబంధించి. ఇది పీరియడ్ ప్రణాళిక. పీరియడ్ ఒక పీరియడ్లో ఏం బోధించాలి అనేది, ఒక పాఠానికి ఎట్లా బోధించాలి, ఎన్ని పీరియడ్లు అవసరమైతే అని చెప్పేసి ఇది. యూనిట్ ప్రణాళిక అంటే ఒక యూనిట్, అంటే ఒక నిర్దిష్ట ఉపవిభాగాన్ని, ఒక యూనిట్ని తీసుకొని, ఒక విభాగాన్ని తీసుకొని ఎన్ని పీరియడ్లలో పూర్తి చేయాలనేది ఇది. మొత్తానికి అంటే ఇక్కడ వార్షిక ప్రణాళిక, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 10వ తరగతి విద్యార్థి సురేష్ జ్ఞాపకం అనే పదాన్ని చదివేటప్పుడు జాపకం అని చదివాడు. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఈ యొక్క అనునాసికాక్షరాన్ని మింగేశాడు, లేదా చూడలేదు, లేదా చదవలేదు, పలకలేదు. ఇక్కడ సురేష్ చేసిన దోషం ఏ రకానికి చెందినది? ఇక్కడ ఏంది? చదివిండిన. చదివేటప్పుడు, రాసేటప్పుడు కాదు, చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. లేఖన దోషం అంటే ఇది రాసేటప్పుడు, ఇది కాదు. శ్రవణ దోషం అంటే ఇది వినేటప్పుడు, ఇది కాదు. పఠన దోషం అంటే చదివిండు కదా, ఇది ఆన్సర్. అర్ధగ్రహణ దోషం అంటే చదివిన అంశానికి తప్పుడు అర్థం తీసుకుంటే, అంటే చదివిన అర్థాన్ని తప్పుడు అర్థం గ్రహిస్తే దాన్ని ఏమంటాము? అర్ధగ్రహణ లోపం అంటాం. ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏంది? పఠన దోషం. ఓకేనా? ఒక విద్యార్థి జాతీయ సమైక్యతను పెంపొందించే దేశభక్తి గేయాలను సొంతంగా లైబ్రరీ నుండి సేకరించి జాతీయ పండుగల సందర్భాలలో పాఠశాల స్టేజ్ పైన రాగయుక్తంగా పాడాడు. చూడండి, ఒక విద్యార్థి ఏం చేసిండు? దేశభక్తి గేయాలను సేకరించిండు, పాఠశాల స్టేజ్ పైన పాడిండు. ఈ ప్రవర్తన మార్పు ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది? ఇక్కడ ప్రవర్తన మార్పు జరిగింది. పిల్లవాడు ఏం చేసిండు? సేకరించిండు, చదివిండు. ఈ ప్రవర్తన మార్పు ఏ దానికి చెందింది? ప్రశంసన, సృజనాత్మకతన, అవగాహన, ప్రతిస్పందన, భాషాభిరుచ? చెప్పండి. ప్రశంస అంటే ఏందండి? ఇతర కవుల శైలిని అభినందిస్తూ మాట్లాడడం కానీ చెప్పడం కానీ ప్రశంస. సృజనాత్మకత అంటే సొంతంగా కవితలు కానీ కథలు కానీ
రకరకాల ప్రక్రియలు కానీ చేస్తే సృజనాత్మకత. అవగాహన ప్రతిస్పందన అంటే ఒక పేరా ఇస్తే ఇచ్చిన పేరాను చదివి లేదా ఇచ్చిన పద్యాన్ని చదివి ఇచ్చిన అంశాన్ని చదివి ప్రతిస్పందించడం అవగాహన ప్రతిస్పందన. భాషాభిరుచి అంటే తన పాఠ్యాంశాలలో నేర్చుకున్న అంశాలను తన అభిరుచి మేరకు సొంతంగా ప్రయత్నించడం, సేకరించడము, చదవడము, రాయడము, వ్యాసం రాయడము, కథలు రాయడము. అంటే పాఠంలో నేర్చుకున్న అంశానికి తన అభిరుచిని తన సొంత ఆసక్తితో గేయాలు కానీ ఇట్లా సేకరించి దాన్ని ఏమంటామంటే భాషా అభిరుచి అంటాం. అంటే రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది భాష పట్ల అభిరుచిని తెలుపుతుంది. కాబట్టి ఇది భాషా అభిరుచి, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఉపాధ్యాయురాలు వాణి తరగతి గదిలో పద్యబోధన చేసేటప్పుడు పద్యంలోని రసజ్ఞతకు భావానికి భంగం కలగకుండా పద్యాన్ని మొత్తం ఒకే యూనిట్గా భావించి రాగయుక్తంగా పాడి వినిపించింది. ఆమె అనుసరించిన పద్ధతి ఏది? ఖండ పద్ధతియా, లేదంటే పూర్ణ పద్ధతియా, ప్రతిపదార్థ పద్ధతియా, ప్రశంస పద్ధత? చూడండి, ఇక్కడ ఖండ పద్ధతి అంటే ఏంది? పద్యాన్ని పాదాలుగా విడగొట్టి చేయాలి, ఖండం చేయాలి, ఖండాలు చేయాలి. కాదు. పూర్ణ పద్ధతి అంటే పాఠం మొత్తం ఒకే యూనిట్గా భావించాలి, అంటే పద్యం మొత్తం ఒకే యూనిట్గా భావించాలి. ఇది పూర్ణ పద్ధతి. ఇది ఆన్సర్ వచ్చేసింది. ప్రతిపదార్థ పద్ధతి అంటే పద్యంలోని ప్రతి పదానికి అర్థం చెబుతూ మొత్తాన్ని చెప్పాలి. ఇది ప్రతిపదార్థ పద్ధతి. ప్రశంస పద్ధతి అంటే పద్యంలోని అలంకారాలను కానీ, ఛందస్సును కానీ, పద్యంలోని అంశాలను కానీ ప్రశంసిస్తూ కవుల శైలిని, కవుల యొక్క లక్షణాన్ని, శైలిని ప్రశంసిస్తూ చెప్పే పద్ధతి ప్రశంసా పద్ధతి. ఇక్కడ ఏంది? పద్యం మొత్తం ఒకే యూనిట్గా భావించింది కాబట్టి ఇదేం పద్ధతి? పూర్ణ పద్ధతి. ఇట్లా చేసుకోవాలండి. మీరు చదివేటప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ఒక ప్రశ్నను ఆన్సర్ చేసేటప్పుడు కింద 4 ఆప్షన్లు కూడా 4 ప్రశ్నలుగా మనం తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే టోటల్ సిలబస్ కవర్ అవుతుంది. రైట్. నెక్స్ట్, 6వ తరగతి విద్యార్థి అఖిల్ ఉపాధ్యాయుడు డిక్టేషన్, శృతలేఖనం, లేదా దీన్ని ఏమంటాం ఉక్తలేఖనం అని కూడా అంటాం. ఉక్తలేఖనం అన్నా శృతలేఖనం అన్నా ఒకటే. చెప్తున్నప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే వాక్యానికి బదులుగా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని రాశాడు. ఇక్కడ అఖిల్ ఏ నైపుణ్యంలో లోపాన్ని కలిగి ఉన్నాడు? చూడండి, ఇక్కడ చెప్పినప్పుడు విన్నాడు కానీ రాయడం మాత్రం ఇలా రాసింది. ఏ లోపాన్ని కలిగి ఉన్నాడు? ఇక్కడ శ్రవణ మరియు లేఖన నైపుణ్యమా, లేదంటే పఠన నైపుణ్యమా, భాషణ నైపుణ్యమా, కేవలం సృజనాత్మకతన? చెప్పేటప్పుడు విన్నాడు, విన్నది సరిగ్గా రాసిండు, కాకపోతే తప్పు రాసిండు. అంటే ఇక్కడ వినడం ఉంది, రాయడం ఉంది. వినడం అంటే శ్రవణము, రాయడం అంటే లేఖనం. కాబట్టి ఇది శ్రవణ మరియు లేఖన నైపుణ్యం, పఠన నైపుణ్యం కాదు. పఠన నైపుణ్యం అంటే చదవడంలో లోపం, చదవడంలో లోపం కాదు, సారీ. పఠన నైపుణ్యం అంటే చదవడానికి సంబంధించి, భాషణ నైపుణ్యం అంటే మాట్లాడడానికి సంబంధించింది. కేవలం సృజనాత్మకత అంటే రకరకాల ప్రక్రియల్లో తన ప్రతిభను మెరుగుపరచుకోవడం కోసం చేసే కార్యక్రమం సృజనాత్మకత. ఓకేనా? ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు వ్యాకరణంలోని సమాసాలు బోధించేటప్పుడు మొదట విగ్రహవాక్యాలను ఇచ్చి వాటి నుండి సమాస పదాలను ఎలా కూర్చాలో విద్యార్థులే కనుగొనేలా చేశాడు. ఇది ఏ రకమైన బోధనా వ్యూహం? అర్థమైంది కదండి? ఒక ఉపాధ్యాయుడు, కరెక్ట్ చూడండి, మళ్ళీ సమాసాలు బోధించేటప్పుడు మొదట విగ్రహవాక్యాలను ఇచ్చిండు, వాటి నుండి సమాస పదాలను ఎలా కూర్చాలో విద్యార్థులే కనుగొనాలి చేశాడు. విద్యార్థులే. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధత, శిశు కేంద్రీకృత పద్ధత, ఉపన్యాస పద్ధత, సాంప్రదాయ పద్ధత. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అంటే ఉపాధ్యాయుడు దాన్ని ఏమంటాం, లీడర్గా ఉంటాడు. అంటే ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉండి విద్యార్థులు శ్రోతలుగా ఉండి విద్యార్థులు యాక్టివ్గా లేకుండా ఉండే పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. శిశు కేంద్రీకృత పద్ధతి అంటే ఏంది? పిల్లలందరూ కూడా యాక్టివ్గా ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే శిశు కేంద్రీకృత పద్ధతి. ఉపన్యాస పద్ధతి అంటే ఇది కూడా పిల్లవాడు శ్రోతలుగా మిగులుంటాడు, ఉపాధ్యాయుడు మాత్రం చెప్పుకుంటూ వెళ్తాడు. సాంప్రదాయ పద్ధతి అంటే ఇది కూడా దాదాపుగా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి లాంటిది, పాతకాలము బట్టి పద్ధతి లాంటిది ఇది. ఇక్కడ ఏం చేసిండు? విద్యార్థులే కనుగొనేలా చేశాడు, విద్యార్థులు యాక్టివ్గా ఉండేటట్టు చేసిండు. కాబట్టి ఇదేంది? శిశు కేంద్రీకృత పద్ధతి.
భాష అనేది కొన్ని ధ్వనుల సమూహం కాదు, ఒక ఆలోచన సాధనం. ఆలోచన లేకపోతే భాష లేదు, భాష లేకపోతే ఆలోచన లేదు అని నమ్మే సిద్ధాంతం ఏది? భాష అనేది ధ్వనుల సమూహం కాదు, ఇది ఆలోచన సాధనం. ఆలోచన లేకపోతే భాష లేదు, భాష లేకపోతే ఆలోచన లేదు అని నమ్మే సిద్ధాంతం ఇది. ప్రవర్తనవాదమా, సంజ్ఞానాత్మకవాదమా, సహజాతవాదమా, యాంత్రికవాదమా? ఇది చూడండి, భాష అనేది మానసిక ఆలోచనలతో కూడి ఉండేది సంజ్ఞానాత్మకవాదం. సింపుల్, కాగ్నిటివ్ అని ఇక్కడ ఉంది. సంజ్ఞానాత్మక, సంజ్ఞ అంటేనే మానసిక చర్య, మానసిక, కాబట్టి ఇది ఆన్సర్. ఓకేనా? ప్రవర్తనవాదం ఎందుకు కాదు? ప్రవర్తనవాదం అంటే భాష అనేది కేవలం అనుకరణ ద్వారా, అనుకరణ అభ్యాసం ద్వారా వస్తుంది అని చెప్పేది ప్రవర్తనవాదం. నెక్స్ట్ సహజాతవాదం అంటే ఏంది? పిల్లవాడు పుట్టుకతోనే భాషా సామర్థ్యంతో ఉంటాడు అని చెప్పేది సహజాతవాదం. సహజ ఇన్నేట్ అనమాట, పుట్టుకతోటే వాడికి భాష వస్తుందని చెప్పేది. నెక్స్ట్ యాంత్రికవాదం అంటే ఏంది? భాష యాంత్రికంగా నేర్చుకుంటాడు అనేది యాంత్రికవాదం. ఇది ఆన్సర్ ఏంటంటే సంజ్ఞానాత్మకవాదం. ఓకేనా? 14వది ఏం చూడండి, ఒక ఉపాధ్యాయుడు 8వ తరగతి తెలుగు పరీక్ష కోసం ప్రశ్నపత్రాన్ని తయారు చేశాడు. అందులో ఒకే ప్రశ్నకు ఇద్దరు ఉపాధ్యాయులు దిద్దిన ఒకే రకమైన మార్కులు వచ్చేలాగా కీని తయారు చేశాడు. ఈ ప్రశ్నపత్రానికి ఉన్న గుణం ఏదంటే ఏ ఇద్దరు దిద్దినా ఒకే రకమైన మార్కులు వచ్చేలాగా ప్రశ్నలు తయారు చేసిండు అనమాట. దీన్ని ఏమంటాం? చూడండి, సార్థకత అంటే ఏంది? సార్థకత అంటే ఇది లక్ష్యం ఆధారిత ప్రశ్నలు. అంటే ఏ లక్ష్యం కోసం ప్రశ్నపత్రాన్ని, అంటే ఏ లక్ష్యం సాధించబడాలో ఆ లక్ష్యం సాధించబడే విధంగా తయారు చేసేది సార్థకత. విశ్వసనీయత అంటే ఏ ఇద్దరు దిద్దినా ఒకే రకమైన మార్కులు రావడం విశ్వసనీయత. ఆచరణాత్మకత అంటే చెప్పండి, ఆచరణాత్మకత అంటే ఏంది? ఆచరణలో ఆ పరీక్ష ఆచరణాత్మకత కలిగి ఉంటే దాన్ని ఆచరణాత్మకత అంటే. ఆచరణాత్మకత అంటే ఏంటంటే ఆ పరీక్ష నిర్వహణకు గల సమయం. అంటే ఉదాహరణకు నువ్వు ఎన్ని మార్కులకు అనుకుంటున్నావు, అన్ని మార్కులలో ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నావు, ఆ ప్రశ్నలకు ఆ టైమింగ్ అనేది కరెక్ట్ సరిపోతుందా, ఆ ప్రశ్నల స్థాయి అనేది ఆ విద్యార్థుల స్థాయికి తగిన విధంగా ఉందా, ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నావో ఆ లక్ష్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయా లేదా అనేది ఆచరణాత్మకత అవుతుంది. వస్తునిష్టత అంటే ఇక్కడ ఏంటంటే మార్కుల స్థిరత్వం కాకుండా, పక్షపాతానికి తావు లేకుండా ఖచ్చితంగా జవాబులు ఉండడాన్ని ఆబ్జెక్టివిటీ అంటాం, వస్తునిష్టత అంటాం. ఇక్కడ పక్షపాతానికి తావు లేకుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది, ఇక్కడ ఇవేవి అడగకుండా మార్కుల కోసం స్థిరత్వం అడిగింది. ఎవరు దిద్దినా కూడా 5 మార్కులు వచ్చే విధంగా అడిగారు. కాబట్టి దీనికి సమాధానం ఏంటంటే విశ్వసనీయత, డైరెక్ట్ ఆన్సర్. 9వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో శతకమధురిమ పాఠం ముగిసిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థులను సమాజంలోని నైతిక విలువలపై ఒక చిన్న వ్యాసం రాయమన్నాడు. ఇది ఏ రకమైన సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది? చూడండి, ఏం చెప్పిండు? శతకమధురిమ పాఠం అయిపోయిన తర్వాత సమాజంలో నైతిక విలువలపై ఒక వ్యాసం రాయమన్నాడంట. ఈ సామర్థ్యం ఏంటి? వ్యక్తీకరణ, సృజనాత్మకత, ప్రశంస, పదజాలం, స్వీయ రచన మాత్రమే. ఇక్కడ చూడండి, వ్యక్తీకరణ, సృజనాత్మకత అంటే ఏంది? తన సొంత ఆలోచనలను వ్యక్తీకరిస్తూ రాయడం లేదా చదవడం కాదు, రాయడం లేదా చెప్పడం. ఇక్కడ ముగిసిన తర్వాత సమాజంలోని నైతిక విలువలు అన్నట్టుగా అంటే నేర్చుకున్న అంశాన్ని సొంత ఆలోచనలతోటి రాయాలి. కాబట్టి ఇది వ్యక్తీకరణ, సృజనాత్మకత కిందికి వస్తుంది అనమాట. ప్రశంస అంటే ప్రశంస కాదు, అంటే ఇతరులను లేదా సాహిత్యాన్ని అభినందిస్తే దాన్ని ప్రశంస అంటాం, అభినందన. పదజాలం అంటే ఇక్కడ మనకు తెలిసింది సొంత వాక్యాలు కానీ, నానార్థాలు కానీ, పర్యాయపదాలు కానీ, ఇవన్నీ పదజాలం కిందకి వస్తాయి. స్వీయ రచన అంటే ఇది కూడా కాదు, ఇది ఏంటంటే నేర్చుకున్నది, పుస్తకంలో ఉన్నది మాత్రమే ఇక్కడ రాయగలుగుతాడు. సొంత ఆలోచనలు మాత్రం వ్యక్తీకరణ, సృజనాత్మకతలో ఉంటాయన్నమాట. ఓకేనా? 16వది, ఒక విద్యార్థి తరగతిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వింటున్నాడు, కానీ ఉపాధ్యాయుడు బోర్డు వైపు తిరిగి రాస్తున్నప్పుడు పక్క విద్యార్థితో మాట్లాడుతున్నాడు. ఇవి మనకు జనరల్గా క్లాస్ రూమ్ అబ్జర్వేషన్లో ఇవి జరిగేవి. ఈ ప్రవర్తనను ఉపాధ్యాయుడు ఏ పద్ధతి ద్వారా ఖచ్చితంగా రికార్డు చేయగలడు? ఆ పిల్లవాడి యొక్క ప్రవర్తనను ఏ పద్ధతి ద్వారా రికార్డు చేయాలి? ఇక్కడ చూడండి, పరిపృచ్ఛ అంటే ముందు ఆప్షన్లు చూద్దాం. పరిపృచ్ఛ, నిశిత పరిశీలన,
రేటింగ్ స్కేల్, ప్రశ్నావళి. పరిపృచ్ఛ అంటే అర్థం ఏందండి? అంటే కూర్చోబెట్టి ఎదురెదురుగా A to B, B to A ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు అడగని పరిపృచ్ఛ అంటాం, ఇంటర్వ్యూ. నిశిత పరిశీలన అంటే సహజ వాతావరణంలో ఎలా ప్రవర్తిస్తున్నాడో పరిశీలించడం నిశిత పరిశీలన అంటాం. అంటే నేరుగా కంటితో చూసి రికార్డ్ చేయడం. రేటింగ్ స్కేల్ అంటే ఒక ప్రవర్తన ఏ స్థాయిలో ఉందో రేటింగ్ A, B, C లేదంటే ఉత్తమం, మధ్యమం, అధమం ఇట్లా రేటింగ్స్ ఇస్తాం, అది రేటింగ్ స్కేల్. ప్రశ్నావళి అంటే ఒక ప్రశ్నల జాబితా ఇచ్చి తయారు చేయించడం, జవాబులు రాయించడం. ఇప్పుడు ఏమనుకోవాలి మనము? ఆ విద్యార్థిని పరిశీలించాలి, ఆ విద్యార్థి ప్రవర్తనను పరిశీలించాలి కాబట్టి నిశిత పరిశీలన అనేది ఆన్సర్ అన్నమాట. ఓకేనా? 17 ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులలో మౌన పఠనం అలవాటు చేయడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏంటి చెప్పండి? మౌన పఠనం అంటే తెలిసే కదండి, కేవలం పెదవులు మాత్రమే కదిలిస్తూ లేదా పెదవులు కూడా కదలకుండా మనసులోనే చదవడాన్ని మౌన పఠనం అంటాం, సైలెంట్ రీడింగ్ అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? ఉచ్చారణ దోషాలు తెలుస్తాయి, పదాల అర్థగ్రహణ వేగం పెరుగుతుంది, భాషణ నైపుణ్యం పెరుగుతుంది, ఇతరులకు వినపడేలా చదవగలరు. చెప్పండి, డైరెక్ట్ ఆన్సర్ అని చెప్పండి. ఇక ఉచ్చారణ దోషాలు ఎట్లా తెలుస్తాయి? బయటికి చదివినప్పుడు తెలుస్తాయి. ఇది కాదు, ఇది బయటికి చదవట్లేదు, మౌన పఠనం, ప్రకాశ పఠనం, అప్పుడు ఇది ఉచ్చారణ దోషాలు తెలుస్తాయి. పదాల అర్థగ్రహణ వేగం పెరుగుతుంది, పదాలను అర్థం చేసుకునే వేగం పెరుగుతుంది, ఇది కరెక్ట్ ఆన్సర్. భాషణ నైపుణ్యం పెరుగుతుంది, ఇది తప్పు. ఎందుకంటే భాషణ నైపుణ్యం ఎప్పుడు పెరుగుతుంది? మాట్లాడేటప్పుడు పెరుగుతుంది, మౌన పఠనం వల్ల పెరగదు, ఇది తప్పు. ఇతరులకు వినపడేలా చదవగలరు అనేది తప్పు, ఎందుకంటే మౌనంగా చదువుతుంది కాబట్టి ఇతరులకు వినపడదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 18వ దానికి రండి. ఒక ఉపాధ్యాయురాలు తరగతి గదిలోకి వెళ్ళే ముందు ఆ రోజు పీరియడ్లో ఏ సామర్థ్యాలను సాధించాలి, ఏ కృత్యాలను నిర్వహించాలి మరియు ఏ సమయానికి ఏ అంశాన్ని ముగించాలో నిమిషాల వారీగా రాసుకుంది. గుర్తుపెట్టుకోండి, నిమిషాల వారీగా రాసుకుంది. ఏ సామర్థ్యాలు, ఏ కృత్యాలు, ఏ సమయానికి ఏ అంశాన్ని ముగించాలి. దీన్ని ఏమంటారు? వార్షిక ప్రణాళికన, పీరియడ్ ప్రణాళికన, విషయ ప్రణాళికన, సంస్థాగత ప్రణాళికన? వార్షిక ప్రణాళిక అంటే సంవత్సరం మొత్తం ఉండేది, ఇది కాదు. ఓకేనా? నెక్స్ట్ పీరియడ్ ప్రణాళిక అంటే ఒక పీరియడ్కి సంబంధించింది, ఇక్కడ ఏంది? ఈ రోజు పీరియడ్ అన్నాం కాబట్టి ఇది ఆన్సర్, ఒక పీరియడ్కి సంబంధించింది. విషయ విశ్లేషణ అంటే ఆ విషయానికి సంబంధించి విశ్లేషించడం, ఇది కాదు. సంస్థాగత ప్రణాళిక అంటే స్కూల్ అభివృద్ధి కోసం హెడ్ మాస్టర్ తయారు చేసేది, హెడ్ మాస్టరు, టీచర్లు, సొసైటీ, సమాజం అంతా కలిసి తయారు చేసేది సంస్థాగత ప్రణాళిక, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఏంది? పీరియడ్ ప్రణాళిక. నెక్స్ట్ 19 కవిత్వం అనేది కేవలం చదవడం కోసం కాదు, అది హృదయాన్ని కదిలించాలి. ఈ ఉద్దేశంతో ఉపాధ్యాయుడు క్లాస్లో పోతన భాగవత పద్యాలను రాగయుక్తంగా అభినయంతో చదివి వినిపించాడు. ఇక్కడ నెరవేరిన బోధనా విలువ ఏది? ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి విలువల్లో ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది. నైతిక విలువ, సౌందర్యాత్మక విలువ, ఉపయోజన విలువ, సాంస్కృతిక విలువ. నైతిక విలువ అంటే మంచి ప్రవర్తన, నిజాయితీ, నీతి, ఇవన్నీ చెబితే నైతిక విలువ. సౌందర్యాత్మక విలువ అంటే పద్యాలలోని రాగం, తాళం, పద్యాలలోని సౌందర్యాన్ని, కవిత్వంలోని అందాన్ని ఆస్వాదించడానికి ఉపయోగించే విలువ ఇది. ఓకేనా? ఉపయోజన విలువ అంటే భాష నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడుతుందో తెలియజేయడం ఇది. సాంస్కృతిక విలువ అంటే ఆచారాలు, సాంప్రదాయాల గురించి తెలియజేసేది సాంస్కృతిక విలువ. ఇక్కడ ఏదింది? ఈయన పద్యాన్ని ఏం చేసిండు? రాగయుక్తంగా అభినయంతో పాడిండు కాబట్టి ఇది సౌందర్యాత్మక విలువ ఆన్సర్. ఒక తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థులలోని భాషణ నైపుణ్యాన్ని పరీక్షించడానికి ఏ రకమైన కృత్యాన్ని నిర్వహించాలి? ఏ రకమైన కృత్యాన్ని? భాషణ నైపుణ్యం, భాషణం గుర్తుపెట్టుకోండి, మాట్లాడాలి. మాట్లాడడానికి ఏ నైపుణ్యం? శృతలేఖనం రాయించడం అంటే డిక్టేషన్ రాపిస్తే మాట్లాడగలుగుతాడా? ఇచ్చిన అంశంపై వక్తృత్వ పోటీ పెట్టడం అంటే ఉపన్యాస పోటీ పెట్టడం. వక్తృత్వం అంటే ఉపన్యాసం. పుస్తకంలోని పేరాను చదివించడం, పట్టికను చూసి రాయమనడం. చూడండి, ఇక్కడ మనకు భాషణం అన్నాడు, మాట్లాడేది కావాలి. మాట్లాడేది కావాలంటే శృతలేఖనం కాదు. నెక్స్ట్ పుస్తకంలోని పేరాను చదివించడం కూడా కాదు. ఇది ఏమవుతుంది? పఠనం అవుతుంది. ఇది రాయమనడం లేఖనం అవుతుంది. మాట్లాడాలంటే ఏంది? భాషణం. ఇది ఇచ్చిన అంశంపై వక్తృత్వ పోటీ పెట్టడం. ఓకేనా? నెక్స్ట్
ఒక పిల్లవాడు పుట్టుకతోనే భాషాగ్రహణ సామర్థ్యాన్ని లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ కలిగి ఉంటాడు అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? భాష అనగానే మీకు గుర్తుకు రావాలి నోమ్ చామ్స్కీ. స్కిన్నర్ ఏం చేసిండు? మనకు భాషలో కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. స్కిన్నర్ ఏం చేస్తాడు? అనుకరణ ద్వారా భాష వస్తుంది అని చెప్తాడు, అనుకరణ. నెక్స్ట్ పియాజే ఏం చేసిండు? మేధో వికాసం వల్ల వస్తుందని చెప్పిండు. పిల్లలు పెరుగుతుంటే మేధో వికాసం వల్ల భాష వస్తుందని చెప్పిండు. ఓకేనా? చామ్స్కీ మాత్రం ఏం చేసిండంటే పిల్లల్లో పుట్టుకతోనే భాషా గ్రహణ సామర్థ్యం ఉంటుందని చెప్పిండు. అంటే ఉదాహరణకు పిల్లలు సమాజంలో గ్రహించి లేదా ఇంట్లో గ్రహించినా గ్రహించకపోయినా కొన్ని వ్యాకరణ అంశాలు మాట్లాడతారు పిల్లలు. నేను నిన్న వచ్చాను అంటాడు, వచ్చాను. రేపు వస్తాను, ఈరోజు వస్తున్నా. అంటే ఇక్కడ వచ్చాను, వస్తున్నా, వస్తాను ఈ పదాలన్నీ కూడా వ్యాకరణపరమైన పదాలు. ఎట్లా నేర్చుకుంటున్నాడు పిల్లవాడు? మనం నేర్పకపోయినా కూడా వానికి ఇది ఉంది, పిల్లవానికి ఇన్బిల్ట్ అనమాట. ఇది లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఇన్బిల్ట్ భాషా గ్రహణ పరికరం అనేది పిల్లల్లో ఉంటుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? నోమ్ చామ్స్కీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్. నోమ్ చామ్స్కీ. ఒక పాఠశాలలో విద్యార్థి తెలుగులో వరుసగా తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు. ఉపాధ్యాయుడు అతనికి ప్రత్యేకంగా పరీక్షలు పెట్టి అతనికి గుణింతాలు ఒత్తుల వద్దే సమస్య ఉందని కనుగొన్నాడు. ఈ ప్రక్రియను ఏమంటారు? ఇక్కడ చూడండి, ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక ప్రత్యేకమైన లోపాన్ని సవరించడానికి తెలుసుకోవడానికి పెట్టే పరీక్ష లోప నిర్ధారణ పరీక్ష. ఇది గుర్తుపెట్టుకోవాలి. పునశ్చరణ కాదు, సంగ్రహణ మూల్యాంకనం కాదు, సాధనా నికష కాదు. సాధనా నికష అంటే ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది సాధనా నికష. ఓకేనా? సంగ్రహణ మూల్యాంకనం అంటే తెలుసు, సమ్మేటివ్ అసెస్మెంట్. ఇది సంవత్సరానికి ఒకసారి కానీ టర్మ్ వైజ్గా కానీ పెడతాం. పునశ్చరణ అంటే దాన్ని తిరిగివేయడం. ఓకేనా? నెక్స్ట్ 8వ తరగతి విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి తెలంగాణ సంస్కృతి పండుగలు అనే అంశంపై సమాచారాన్ని, చిత్రాలను సేకరించి ఒక నివేదికను తయారు చేశారు. ఇక్కడ చూడండి, గ్రూపులుగా ఏర్పడి సేకరించిండ్రు. ఇది ఏ రకమైన అభ్యసన కృత్యం? గ్రూపులు ఏర్పడిండ్రు, సేకరించిండ్రు, నివేదిక తయారు చేసిండ్రు. ఇది ఏ రకమైంది? వ్యక్తిగత కృత్యమా అంటే కాదు. ఎందుకు? గ్రూపులు ఉన్నారు ఇక్కడ. ప్రాజెక్ట్ పని, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకు? గ్రూప్గా ప్రాజెక్ట్ చేసిండ్రు. గృహ కార్యం, ఇంట్లో పని చేసిండ్రా? కాదు. తరగతి గది రాత పని? కాదు. ఆన్సర్ ఏంది? ప్రాజెక్ట్ పని. ఉపాధ్యాయుడు తరగతిలో భాషా క్రీడలు, లాంగ్వేజ్ గేమ్స్ నిర్వహించడం ద్వారా విద్యార్థులలో ప్రధానంగా ఏ అంశాన్ని పెంపొందించవచ్చు? భాషా క్రీడల వల్ల ఏం జరుగుతుంది మనకి? కేవలం నిశ్శబ్దంగా ఉండడమా, పదజాలం మరియు ఆసక్తియా, పరీక్షలలో ఎక్కువ మార్కుల, ఉపాధ్యాయుని శ్రమ తగ్గించడమా? ఏ సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు, ఏ అంశాన్ని పెంపొందించవచ్చు? నిశ్శబ్దంగా ఉండడం అనేది కాదు, ఎందుకంటే క్రీడలు ఇక్కడ. పదజాలము మరియు ఆసక్తి, భాషా క్రీడల వల్ల మనకు పదజాలం అనేది బాగా పెరుగుతుంది, పిల్లలు ఆసక్తిగా పాల్గొంటారు. ఇది ఆన్సర్. పరీక్షల్లో ఎక్కువ మార్కులు అంటే కేవలం భాషా క్రీడల వల్ల కాదు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు అవసరం. ఉపాధ్యాయుని శ్రమ తగ్గించడమా? కాదు. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు పాఠ్యాంశం బోధించేటప్పుడు స్మార్ట్ ఫోన్లోని ఒక విద్యా యాప్ ద్వారా పదాల ఉచ్చారణను విద్యార్థులకు వినిపించాడు. ఇది ఏ రకమైన సాంకేతిక ఉపకరణం? చూడండి, కేవలం దృశ్య, ఐసిటి ఆధారిత శ్రవణ దృశ్య, సాంప్రదాయ, ముద్రిత కాదు. ఎందుకు? స్మార్ట్ ఫోన్ వాడిండు. కేవలం దృశ్య, కేవలం చూసిండా? కాదు, శ్రవణ కూడా ఉంది. కాబట్టి ఇది ఐసిటి ఆధారిత శ్రవణ దృశ్య పరికరం. ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకేనా? సమాచార సాంకేతికతకు సంబంధించింది. దృశ్య ఉంది, శ్రవణ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ 26వ చూడండి, విద్యార్థి పాఠ్యపుస్తకంలోని ఒక కథను చదివి, అండర్లైన్ చేసుకోండి కీవర్డ్స్, అందులోని పాత్రల స్వభావాన్ని విశ్లేషిస్తూ సొంత మాటల్లో సమీక్ష రాసిండు. చదివిండు, విశ్లేషించిండు, సొంత మాటల్లో సమీక్ష రాసిండు. ఇది ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది? ఏ సామర్థ్యాన్ని సూచిస్తుంది? ఏ సామర్థ్యం? అవగాహన ప్రతిస్పందనన, వ్యక్తీకరణ సృజనాత్మకతన, ప్రశంసన, భాషాంశాల? చూడండి, ఇక్కడ ఇచ్చిన కథను చదివిండు, విశ్లేషించిండు, సొంత మాటలో సమీక్ష రాసిండు. ఏమవుతుంది ఇక్కడ?
చెప్పండి. అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, ప్రశంస, భాషాంశాలు. భాషాంశాలు కాదు, ఎందుకు ఇక్కడ గ్రామర్ ఏం లేదు, పదజాలం ఏం అది దానికి సంబంధించిన. ప్రశంస కాదు, ఎందుకు చెప్పండి. ఇక్కడ కవి యొక్క అలంకారాలను కానీ, కవి ఛందస్సును కానీ, కవి శైలిని కానీ ప్రశంసించలేదు. వ్యక్తీకరణ, సృజనాత్మకత చూడండి. ఇక్కడ ఏంది వ్యక్తీకరణ, సృజనాత్మకత, అవగాహన, ప్రతిస్పందన దగ్గర మీరు ఆగిపోతారు. ఈ రెండిట్ల ఏది అనేది. వ్యక్తీకరణ, సృజనాత్మకత అంటే ఏంది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక అంశం చదివి దీన్ని వేరే ప్రక్రియలోకి మార్చడం సృజనాత్మకత. కథ చదివిండు కవితకు మార్చడం, కవిత చదివిండు కథకు మార్చడం, అంటే చెప్పడం కానీ మార్చడం కానీ. ఓకేనా, చెప్పడం కానీ మార్చడం కానీ. ఇక్కడ ఏం చేసిండు ఈయన, కథను చదివిండు, విశ్లేషించిండు, రాసిండు, సమీక్ష రాసిండు, అంటే ఆ కథకు సంబంధించిన అంశాన్ని మాత్రమే రాసిండు ఇక్కడ. సమీక్ష సొంత మాటల్లో. అర్థమవుతుంది కదా. ఈ రెండు ఒకటి అర్థం చేసుకోండి మీరు. అవగాహన, ప్రతిస్పందన అంటే ఏంటంటే ఇచ్చిన అంశాన్ని అవగాహన చేసుకోవడము, భాషణ రూపంలో కానీ అంటే మాట్లాడడం రూపంలో కానీ వ్యక్తీకరించడం, మాట్లాడడం రూపంలో కానీ రాయడం రూపంలో కానీ ప్రతిస్పందించడం. ఇచ్చిన అంశాన్ని చదివిండు, విశ్లేషించి సొంత మాటల్లో రాసిండు అంటే అవగాహన, ప్రతిస్పందన కిందకి వస్తుంది. ఇక్కడ చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే వ్యక్తీకరణ, సృజనాత్మకత అంటారు. కాదు, ఎందుకంటే ఇక్కడ వ్యక్తీకరణ, సృజనాత్మకత అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఒక ప్రక్రియ నుండి అంశాన్ని ఇంకొక ప్రక్రియలోకి మార్చాలి. అంటే ఉన్నది చదివి రాయడం కాదు, ఇక్కడ ఉన్నది చదివి ప్రక్రియలు మార్చాలి సృజనాత్మకత. వ్యక్తీకరణ అంటే ఉన్నది చదివి సొంత మాటల్లో రాసినా సరే, కానీ ఇక్కడ సృజనాత్మకత ఉన్నందుకు ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సొంతంగా రాస్తే అది సృజనాత్మకత, ఉన్నది చదివి విశ్లేషిస్తూ రాసిండు కాబట్టి ఇది అవగాహన, ప్రతిస్పందన. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఒక ఉపాధ్యాయుడు ఒక పీరియడ్లో 15 నిమిషాల పాటు తానే స్వయంగా పాఠాన్ని వివరించి మిగిలిన సమయాన్ని విద్యార్థుల చర్చలకు, కృత్యాలకు కేటాయించాడు. బాగా చదవండి. ఒక పీరియడ్లో 15 నిమిషాలు తానే స్వయంగా పాఠాన్ని వివరించడం, మిగిలిన సమయాన్ని విద్యార్థుల చర్చలకు, కృత్యాలకు కేటాయించాడు. ఇక్కడ జరిగిన బోధన ఏ రకానికి చెందినది? ఉపాధ్యాయ కేంద్రీకృత, అభ్యసన కేంద్రీకృత, సాంప్రదాయ ఉపన్యాస, నిరంకుశ బోధన. ఇక్కడ 15 నిమిషాల పాటు పాఠాన్ని వివరించిండు, మళ్ళీ విద్యార్థుల చర్చలకు మిగతా టైం ఇచ్చిండు, కాబట్టి ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత కాదు. నెక్స్ట్ సాంప్రదాయ ఉపన్యాస బోధన కాదు, ఎందుకంటే పిల్లలు ఇక్కడ పాల్గొన్నారు, ఇది కాదు. నిరంకుశ బోధన అంటే ఉపాధ్యాయుడే పీరియడ్ మొత్తాన్ని తీసుకోలేదు, ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసన కేంద్రీకృత. అంటే అభ్యసన చేయడం కోసం, పిల్లలు నేర్చుకోవడం కోసం జరిగిన పనులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి అభ్యసన కేంద్రీకృత బోధన అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 28 చూడండి. విద్యార్థి అమ్మ అనే పదాన్ని రాసేటప్పుడు అమ అని రాశాడు. ఇక్కడ జరిగిన లేఖన దోషానికి ప్రధాన కారణం ఏంది? ఇక్కడ ఏమైంది? అమ్మ బదులు అమ అని రాసిండు. ఇక్కడ ఏం తప్పు అయింది? ఇక్కడ మా ఒత్తి ఇయ్యలే. ద్విత్వాక్షర అవగాహన లోపమా, దీర్ఘాల అవగాహన లోపమా, శ్రవణ నైపుణ్య లోపమా, సున్నాలు పెట్టకపోవడమా? ఇక్కడ ఏం జరిగింది? ద్విత్వాక్షరం అనేది ఇవ్వలేదు, మా ఒత్తి ఇవ్వలే, కాబట్టి ఇది ద్విత్వాక్షర అవగాహన లోపం. దీర్ఘాలు కాదు, శ్రవణ నైపుణ్యం కాదు, సున్నాలు పెట్టకపోవడం కాదు. ఓకేనా. నెక్స్ట్ 29 చూడండి ఒకసారి. ఒక పాఠశాలలో తెలుగు సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఇందులో విద్యార్థులు తాము రాసిన కవితలను చదివారు. ఈ కార్యక్రమం ఏ విలువను పెంపొందిస్తుంది? కవి సమ్మేళనంలో విద్యార్థులు సొంతంగా రాసిన కవితలను చదవడం ఏ విలువను పెంపొందిస్తుంది? నైతిక విలువ, సృజనాత్మక మరియు సాహిత్య విలువ, ఆర్థిక విలువ, వైజ్ఞానిక విలువ. నైతిక విలువ అంటే పిల్లలు నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఉండడం, మంచిగా ఉండడం, క్రమశిక్షణతో ఉండడం. సృజనాత్మకత మరియు సాహిత్య విలువ అంటే కవి సమ్మేళనంలో పాల్గొని తన సొంతంగా రాసిన కవితలు చదివారంటే దాని అర్థం ఏంది? సృజనాత్మకత మరియు సాహిత్య విలువ ఇక్కడ పెంపొందించింది. ఆర్థిక విలువ కాదు, వైజ్ఞానిక విలువ కూడా కాదు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించడానికి పాఠం ప్రారంభించే ముందు కొన్ని ప్రశ్నలు అడిగాడు. పూర్వజ్ఞాన పరిశీలన కొన్ని ప్రశ్నలు అడిగాడు. మైక్రో టీచింగ్ లో ఇది ఏ నైపుణ్యానికి సంబంధించింది? చూడండి. ఇది పాఠాన్ని పరిచయం చేసే నైపుణ్యమా, ఉద్దీపన పరివర్తన నైపుణ్యమా, ప్రశ్నించే నైపుణ్యమా, నల్లబల్ల ఉపయోగించే నైపుణ్యమా? ప్రశ్నలు అడిగిండి ఇక్కడ పాఠాన్ని ప్రారంభించే ముందు, అంటే నల్లబల్ల కాదు, ప్రశ్నించే నైపుణ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ ప్రశ్నిస్తలేడు, పిల్లల్ని అడిగిండు. ఈ రెండే. పాఠాన్ని పరిచయం చేసే నైపుణ్యం. చూడండి, ఉపాధ్యాయుడు పూర్వజ్ఞానాన్ని పరిశీలించడానికి పాఠాన్ని ప్రారంభించే ముందు అన్నాడు కదా, అంటే ఆటోమేటిక్గా పాఠాన్ని పరిచయం చేసే నైపుణ్యం
ఇక్కడ జరిగింది. ఉద్దీపన పరివర్తన నైపుణ్యం అంటే ఏంది? ఉపాధ్యాయుడి తరగతి గదిలో కదలికలు కానీ హావభావాలను కానీ మార్చడాన్ని ఏమంటామంటే ఉద్దీపన పరివర్తన నైపుణ్యం అంటాం. అంటే ఇక్కడ పిల్లవాడు పాఠ్యాంశం అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశం చెప్తున్నప్పుడు పిల్లలను అటెన్షన్లో పెట్టుకోవడానికి, పిల్లవాడు ఎక్కడెక్కడో తిరుగుతున్న మనసుని మన వద్దకు తెచ్చుకోవడానికి మనం పాఠ్యాంశానికి అనుగుణంగా హావభావాలను ప్రదర్శించడం చేయాలి. ఇది ఉద్దీపన పరివర్తన నైపుణ్యం. ఓకేనా? ఇది అండి. ఇవి 30 ప్రశ్నలండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈడికి కట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ మిగతా 70 ప్రశ్నలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఒక్కటే వినండి, ఒకటే తెలుసుకోండి. మెథడాలజీకి సంబంధించి ఎప్పుడైనా 4 ప్రశ్నలకు తప్పనిసరిగా 4 ఆప్షన్లు తప్పనిసరిగా చదవండి. ప్రశ్నలో కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోండి లేదా రౌండ్ చేసుకోండి. కీవర్డ్స్ ఆధారంగానే మీరు సరైన ఆప్షన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియో ఉంటుందండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. 70 ప్రశ్నలు నేను స్కూల్ లైఫ్లో ఆధారంగా రెగ్యులర్ స్కూల్ క్లాస్ రూమ్ టీచింగ్ ఆధారంగా తయారు చేసిన ప్రశ్నలు. ఇవి సాధ్యమైనంత వరకు మీ యొక్క రివిజన్ అయ్యే విధంగా ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.